అసలు ప్లాన్ గణతంత్ర దినోత్సవం రోజుకేనా? నిందితుడు చేసిన ఆ తప్పుతో భారీ ప్రాణ నష్టం తప్పిందా? పార్కింగ్ ఏరియాలో 3 గంటలు ఎందుకు వెయిట్ చేసినట్టు? దేశంలో వైట్ కాలర్ టెర్రరిజం చాప కింద నీరులా వ్యాపిస్తోందా? ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి వెంటాడుతున్న ప్రశ్నలివి. దీనిపై అధికారులు చేపడుతున్న దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఇందులో మొదటి ప్రశ్న విషయానికొద్దాం. అసలు ప్లాన్ గణతంత్ర దినోత్సవం రోజుకేనా? అంటే యాజ్ ఆఫ్ నౌ అధికారులు ఈ పాయింట్ ఆఫ్ వ్యూను సీరియస్ గా తీసుకున్నారు. లింక్ ఉండే ఉంటుందని అనుమానిస్తున్నారు. ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఇదంతా హర్యానా జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్త దర్యాప్తుతో స్టార్ట్ అయింది. ఈ పేలుడు జరిగిన కొద్ది గంటల ముందే హర్యానా ఫరీదాబాద్ లోని డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనేయ్ అనే డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన ఇతను ధౌజ్లోని అల్ఫలా యూనివర్సిటీలోని ఆసుపత్రి ఎమర్జెన్సీ వింగ్ హెడ్ గా మెడికల్ విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఉండేవాడు. కానీ ఇతను పాఠాలు చెబుతూనే సీక్రెట్ గా ఉగ్ర కుట్రకు పాల్పడేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. పిస్టోల్స్, కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, 358 kg అమ్మోనియం నైట్రేట్ సహా ఇతను నుంచి రాబట్టిన సమాచారంతో 2900 కిలోల పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇతనితో పాటు మరో 7గురిని అరెస్టు చేశారు. ముజమ్మిల్ కు సంబంధించిన మొబైల్ ఫోన్ డాటా పరిశీలించగా ఈ ఉగ్ర కుట్రకు మూలాలు ఈ ఏడాది జనవరి 26తో లింక్ అయిన విషయాన్ని అధికారులు గుర్తించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడడం అనేది వీళ్ల మెయిన్ ప్లాన్ అని, ఇందులో ముజమ్మిల్ ఇప్పటికే ఎర్రకోట వద్ద పేలుడికి కారకుడిగా అనుమానిస్తున్న ఉమర్ నబీతో కలిసి జనవరిలో అనేకసార్లు ఎర్రకోటలో రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. కానీ అప్పుడు కట్టుదిట్టమైన భద్రతా నిఘా వల్ల వాళ్ల ప్లాన్ ఫెయిల్ అయిందని అధికారులు చెబుతున్నారు. వరుస అరెస్టుల నేపథ్యంలో ఉమర్ ఈ పేలుడుకు పాల్పడి ఉండవచ్చునని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. అయితే అక్టోబర్ 31 నుంచి ఉమర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉండడం అనుమానాలకు దారితీస్తోంది. ఇది ప్లాన్డ్ అటాకేనా? ఒకవేళ అదే నిజమైతే ఉమర్ మిగతా సూత్రధారులతో ఎలా కమ్యూనికేట్ చేసినట్లు? ఆల్టర్నేట్ గా ఏదైనా చిన్న బర్నర్ ఫోన్ వాడాడా? వాడితే అదేమైనట్లు? ఈ పేలుడులో కాలిపోయిందా? మొదలైన అన్ని కోణాల్లోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఉమర్ చేసిన చిన్న తప్పిదం భారీ ప్రాణ నష్టాన్ని తప్పించిందని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎర్రకోట పార్కింగ్ ప్లేస్ లో పేలుడుకు పాల్పడాలనేది ఉమర్ ప్లాన్. సాధారణంగా అయితే ఈ ప్రాంతం చాలా రద్దీగా ఉంటుంది. కానీ అది సోమవారం కావడం రెడ్ ఫోర్ట్ క్లోజ్ అయింది. దీంతో ఆ ప్రాంతం కూడా ఖాళీగా ఉంది. పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యే వరకు ఉమర్ కు ఈ ఆలోచన తట్టి ఉండకపోవచ్చునని, దీంతో ఉమర్ కంగుతిని ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. మధ్యాహ్నం 3:19 ఎంటర్ అయి 3 గంటల వెయిటింగ్ తర్వాత సాయంత్రం 6:28 బయటకు వచ్చిన ఉమర్ I-20 కారును పక్కనే ఉన్న నేతాజీ సుభాష్ మార్గ్ లోకి పోనిచ్చాడు. అక్కడే రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుడులో ఉపయోగించిన I-20 కారు ఓనర్షిప్ చేతులు మారిన విధానం చూస్తే ఉగ్రకుట్రలో భాగంగా జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 6 నెలల్లో 4 సార్లు I-20 చేతులు మారింది. అందులో 2 సార్లు జరిగిన బదిలీలు ఫేక్ ఆధార్, ఫేక్ డ్రైవింగ్ లైసెన్సులు పెట్టి చేసినవే. పుల్వామాలో జరిగిన బదిలీ కూడా ఫేక్ డాక్యుమెంట్ల ద్వారానే జరిగినట్లు మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. తాజా సంఘటన దేశంలో పురుడు పోసుకున్న వైట్ కాలర్ టెర్రరిజానికి నిదర్శనం. ఇది వరకు ఉగ్రకుట్ర అంటే ముక్కు మొహం తెలియని వ్యక్తులకు బ్రెయిన్ వాష్ చేసో, డబ్బు ఆశ చూపో ఉగ్ర సంస్థలు వారిని పావులుగా ఉపయోగించుకునేవి. కానీ ఇప్పుడు అవి రూట్ మార్చాయి. డాక్టర్లు, క్లర్క్లు, ఇంజనీర్లు వంటి ప్రొఫెషనల్స్ విద్యావంతులనే ఇందుకు ఎంచుకుంటోంది. ఉన్నత హోదాల్లో ఉండడం వల్ల పోలీసుల నిఘాలో అంత సులువుగా పడకుండా ఉంటారనేది ఇందుకు ఓ కారణం. ఈ పేలుడుతో సంబంధం ఉన్నట్టు అధికారులు భావిస్తున్న డాక్టర్ ఉమర్, డాక్టర్ ముజామిల్, డాక్టర్ షహీన్ సయీద్ వంటి వారు ఈ కోవకు చెందిన వ్యక్తులే. వీరికి ఉగ్ర సంస్థలైన జైషే మహమ్మద్, అన్సర్ ఘజ్వత్ ఉల్ హింద్లతో లింకులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తోడు భారత ప్రభుత్వానికి ఈ వైట్ కాలర్ టెర్రరిజం కూడా ఓ సవాల్గా మారింది. దీనిని ఆదిలోనే తుంచివేయాలని సమగ్ర దర్యాప్తు చేపట్టి ఈ వైట్ కాలర్ టెర్రరిజాన్ని కూకటి వేళ్లతో పెకలించి పారేయకపోతే దేశానికే ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.